హరిద్వార్ బనారస్లో గంగాహారతి మాదిరి కృష్ణా గోదావరి నదుల సంగమస్థలి అయిన ఇబ్రహీంపట్నం బెర్రేలో గలగల గోదారమ్మ పరుగులు తీస్తూ బిరబిరా కృష్ణమ్మను చేరి లక్షలాది పంట పొలాల ఆర్తిని తీర్చి గలగల అలల ఆ సముద్రుని చేరే జంట ప్రయాణం ఈ పవిత్ర సంగమ స్థలం. జంట నదుల గలగలల బిరబిరల కోలాహలంతో ఈ స్థలం పుణ్యస్థలిగా మారింది. సాయం సంధ్యా సమయంలో వేదమంత్రాల ఘోషలో వేలాది మంది తన్మయత్వంతో ఆకాశ దీపాలను పోలిన హారతులతో అజరామరమై ఘనకీర్తిగా సంస్కృతి సంప్రదాయాలు తరాలకు అందించే వారధిగా సాంస్కృతిక కార్యక్రమాలు, రంగురంగుల విద్యుద్దీప కాంతులు, పడవలలో విహారాలు, వారాంతపు వినోదాలు, పిల్లల కేరింతలు, నోరూరించే వివిధ రకాల తిరుబండారాలు చెప్పతరమా ఆ వైభవం. వర్ణించనలవా సుందర దృశ్యమాలికల సోయగాల సొబగులు. ఇదంతా గతం. నేడు అక్కడ తీతువు పిట్టల హోరు, గుడ్లగూబలు, నక్కలు, కుక్కల, పందుల స్వైర విహారం, చెత్త చెదారం పేరుకుపోయి అసాంఘిక కార్యక్రమాలతో, గంజాయి గ్యాంగులతో, తాగి పారేసిన మద్యపు సీసా మొక్కలతో ఇదేనా నాటి పవిత్ర సంగమ, ఇదేనా అనేంతగా మారిపోయింది. ఈ పవిత్ర సంగమ స్థలిపై స్పెషల్ ఫోకస్ 3R న్యూస్. పేరు మల్లేశ్వరరావు. నేను ఇబ్రహీంపట్నం గ్రామ కాపురస్తుంది. ఒకప్పుడు ఇక్కడ పవిత్ర సంఘం ఎంతో పవిత్రంగా ఇదిగా జరిగేది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడ డైలీ నిత్యార్థం జరుగుతూ ఉండేది. ఈ 5 సంవత్సరాలు ఎలా జరిగిపోయిందో ఏంటన్నది జనాలకి క్లియర్గా అర్థమవుతూనే ఉంది. ఒకప్పుడు చాలా పవిత్రంగా ఉండడానికి ఇప్పుడు గంజాయి మందు చేసుకుంటా ఈ పవిత్ర సంఘాన్ని అపవిత్రం చేసుకుంటా ఎంతో ఇదిగా చేస్తున్నారు. గవర్నమెంట్ మారిపోయిన కాడ నుంచి, ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఈ ఘాట్ కానీ అంతకు మునుపు పనిచేసిన వాళ్ళందరం కూడా తీసివేసేసి ఎంతో శుభ్రంగా ఇదిగా ఉండేదాన్ని మొత్తాన్ని తీసివేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటా వచ్చారు. అయితే దీని గురించి పట్టించుకునే నాదుడే లేకుండా ఉన్నారు. పేరుకి మున్సిపాలిటీ ఇక్కడ
మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినాయి, బోర్డు ఏర్పడలేదు. బోర్డు ఏర్పడలేదు, ఎవరికి వాడు నేను నాయకుని అనుకుంటా ఈ పవిత్ర సంఘాన్ని పట్టించుకునే నాదుడే లేకుండా ఎంతో అపవిత్రతం చేశారు. పట్టణంలోని పవిత్ర సంఘం అంటే తెలియని వారు ఉండరు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ పవిత్ర సంగమం అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా పేరుగాంచింది. ఈ ప్రాంతంలో కృష్ణా, గోదావరి నదులు కలవడం జరుగుతోంది. అందుకు గాను పవిత్ర నదులు కలిసిన చోటును పవిత్ర సంగంగా పిలుస్తారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ పవిత్ర సంగంలో నిత్యం నవహారతులు ఇచ్చేవారు. ఆ సుందర దృశ్యాలను చూసేందుకు సుదూర ప్రాంతాలకు చెందిన ప్రజలు వేలాదిగా తరలి వచ్చేవారు. ప్రశాంతతకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి, ఆధ్యాత్మికతకు నిలవుగా ఉండేది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడే నిర్వహించేందుకు ఈ పవిత్ర సంగమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్క కార్యక్రమం ఇక్కడే నిర్వహించి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా ఈ ఘాట్ను ప్రారంభించారు. అంతేకాకుండా ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు నిత్యం సందర్శించేవారు. పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిత్యం పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేవారు. అలాంటి పవిత్ర స్థలం ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్త చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. గంజాయి ముఠాకు, మందుబాబులకు, అసాంఘిక శక్తులకు అడ్డగా మారిపోయింది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ సంగమాన్ని కనీసం పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్రాంతం వైపు మున్సిపల్ అధికారులు కానీ, మున్సిపాలిటీ సిబ్బంది కానీ కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. మందుబాబులు ఫుల్లుగా మద్యం సేవించి మద్యం సీసాలు అక్కడే పగులగొట్టి నానా వీరంగం సృష్టిస్తున్నారు. లక్షలాది రూపాయలు విలువ చేసే సామాగ్రి ఇప్పటికే దొంగల పాలయ్యాయి. అయినా కూడా పోలీసులు మాత్రం సంగమంపై దృష్టి సారించడం లేదు. ఇక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టడం లేదు. ఇక మున్సిపల్ కమిషనర్ అయితే పత్తా లేని పరిస్థితి. ఇప్పటికైనా అటు మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని ఈ యొక్క పవిత్ర సంగమానికి పూర్వవైభవం తీసుకురావాలని, అసాంఘిక శక్తులను తరిమికొట్టి ప్రశాంత వాతావరణాన్ని నిలపాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. లోని పెర్రిలో దుర్గా కాలనీలో గత కొంతకాలంగా గంజాయి ఘాటుతో పాటు మద్యం మత్తులో యువకులు హల్చల్ చేస్తున్నారు. గంజాయి మత్తులో ఫుల్గా మద్యం చేవించి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడమే కాకుండా అడ్డు వచ్చిన వారిపై సైతం దాడులు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న పవిత్ర సంగమం వద్ద చేరుకుని వికృత చేష్టలతో సరదాగా కాసేపు గడపాలని వచ్చే సామాన్య ప్రజలకు పైన కూడా విరుచుకుపడుతున్నారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అక్కడే తిష్టవేసి మద్యం చేవిస్తూ గంజాయి కొడుతూ అటుగా వెళ్లే వారికి నరకం చూపిస్తున్నారు. సాయంత్రం అయితే చాలు, ఇక అచ్చూసిన ఆబోతుల్లా గంజాయి మత్తులో పవిత్ర సంగమంలో రకరకాల వాహనాలపై స్వైర విహారం చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలతో వింత వింత విన్యాసాలు చేస్తూ వికృత చేష్టలతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిన పవిత్ర సంగమాన్ని సందర్శించడానికి వచ్చే వారిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు ఈ గంజాయి మొక్కలు. అంతేకాకుండా చిన్న పిల్లలతో సరదాగా కాసేపు ఆహ్లాదంగా గడపడానికి వచ్చే వారికి నరకం చూపిస్తున్నారు. అతివేగంగా వాహనాలు నడపటం, వాళ్ళు చచ్చేదే కాక అమాయక ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెట్టి వీరవిహారం చేస్తూ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు. వీరి దెబ్బ సాలదన్నట్టు మైనర్లు బైకుల మీద సైలెన్సర్లు తీసి భయంకరమైన హారన్ సౌండ్లతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు స్థానికులను. అసలు ఆ బైకుల యజమానులు నిజంగా వారేనా అనిపించేలా ఉంటాయి వారి చేష్టలు. ఈ గంజాయి బ్యాచ్లకి వీరు కూడా తోడవడంతో స్థానికులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. సాయంత్రం అయితే చాలు,
చుట్టుపక్కల ప్రాంతాల నుండి యువకులు పవిత్ర సంగమంకు చేరుకొని అక్కడ గంజాయి కొడుతూ రాత్రి 1 గంట వరకు ఉండి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా వీరిని ప్రశ్నించడం కానీ వారించడం కానీ చేస్తే వారిపై దాడులకు తెగబడుతున్నారు. దుర్గా కాలనీలో గంజాయి మూలాలు ఉన్నట్టుగా అక్కడ యువకులు అధిక సంఖ్యలో ఈ గంజాయికి అలవాటు పడి నిత్యం ఏదో ఒక గలాటా చేస్తూ ఉంటారని కాలనీ వాసుల కథనం. ఈ మేరకు కొంతకాలంగా కొంతమంది గంజాయికి అలవాటు పడి కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతూ ఉన్నాయని వినికిడి. ఇదే విషయమై పలుమార్లు కొందరు కాలనీవాసులు పోలీసులు ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. ఈ గంజాయి మత్తులో పడి అతి చిన్న వయసులోని యువకులు తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వారిని గంజాయి బారి నుండి కాపాడాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు. ఇకపోతే పవిత్ర సంగమ స్థలి యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురాకపోవచ్చేమో కానీ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి తమ వంతు కృషి చేస్తారని పర్యాటకులు, స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.